హాయ్ ట్యాగ్ తెలుగు వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నేను మీ శివ మల్లాల. ఇలా చాలా ఇంత విచిత్రమైన సంఘటన జరిగింది. నేను అనుకోకుండా బెంగళూరు వచ్చాను. బెంగళూరు నుంచి మైసూర్ వెళ్తున్నప్పుడు మైసూర్ దారిలో ఒక మహారాజా అనే హోటల్ ఉంది. ఆ హోటల్కి వచ్చి చూస్తే షాక్ అవ్వటం నా వంతైంది. అక్కడ చూస్తే ప్రముఖ నిర్మాత జాక్ మంజు గారు ఉన్నారు. ఇదేంటి ఈయన ఇక్కడ ఉన్నారు అనుకుంటే ఆ హోటల్ ఆయనదేనట. ఒక పెద్ద ప్రముఖ నిర్మాతగా ఉన్న అతను విక్రాంత్ రోనా లాంటి ఒక పెద్ద సినిమాని తీసిన అతను, బజరంగి లాంటి శివరాజ్ కుమార్ గారితో తీసిన అతను ఈ హోటల్ బిజినెస్లోకి రావడానికి కారణం ఏంటి, అసలు ఏంటి, ఏదన్నా భయం పట్టుకుందా ఒక నిర్మాతగా లేకపోతే ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడదాం. హాయ్ అండి. హలో మంజు గారు. అండి సార్, మీది ఎక్స్ట్రీమ్లీ గుడ్. థ్యాంక్ యూ. మీరు తెలుగులో కూడా బాగా తెలుసు సార్ అందరికీ, మీ విక్రాంత్ రోనా సినిమా ద్వారా యాజ్ ఏ బిగ్ ప్రొడ్యూసర్గా. థ్యాంక్ యూ సార్. సార్ ఎలా సార్ ఒక నిర్మాతగా ఉండి ఇక్కడికి దీనిలోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఫస్ట్ ఎక్కడో ఒక ఫైర్ అయి ఉంటుంది కదా సార్. అది విక్రాంత్ రోనా షూటింగ్ నడిపేటప్పుడు కోవిడ్ సిచ్యుయేషన్ వచ్చింది. అవును, కోవిడ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 3 కోవిడ్లను అయినప్పుడు హైదరాబాద్ ట్రావెల్ అవుతున్నాం కరెక్ట్ బై రోడ్, ఫ్లైట్లు లేదు ఆ టైంలో. ఆ టైంలో భోజనానికి చాలా హైవేలో మాకు ప్రాబ్లం అయింది. ఓకే. అప్పుడు ఏం చేస్తామని ఖాళీ బిస్కెట్ అది ఇది పెట్టుకొని చేసుకొని అట్లే ట్రావెల్ అవుతూ ఉన్నాం. అప్పుడు వచ్చింది అలా ఒక హోటల్ చేయకూడదా, మంచి భోజనం ఇచ్చే హోటల్ అని. దీన్ని అనుకునేటప్పుడే మా సంజీవ్ సార్ అనేసి సుదీప్ కూడా ఫాదర్, అతను హోటల్ బిజినెస్ మ్యాన్. ఓకే. ఎప్పుడు నాకు చెప్పేవాడు, మంజనా మీరు హోటల్ చేయండి. నేను అప్పుడు అనుకున్నాను, అంకల్కి ఏమి ఇట్లా చెప్తారు కదా, నాకు ఈ హోటల్ ఇండస్ట్రీలో ఏం తెలుసు, ఊరికే హోటల్ చేయండి అంటే ఎట్లా చేసేది అని ఇట్లా ఓకే అనుకుని వచ్చింది. సో స్లోలీ విక్రాంత్ రోనా రిలీజ్ అయింది. విక్రాంత్ రోనా రిలీజ్ అయినాక నేను అప్పుడు బాంబే అని చాలా హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ చేసేటప్పుడు పీవీఆర్ రిలీజ్డ్ అవర్ మూవీ. అప్పుడు పెన్ మూవీస్లో జయంతి సార్ అని ఉన్నాడు, జయంతి లాల్ గడ. అతను ఒక మాట చెప్పినాడు అబౌట్ బిజినెస్. ఐ స్టిల్ రిమెంబర్ హిమ్ అండ్ ఐ థ్యాంక్ హిమ్. ఒక రీజన్ సుదీప్స్ ఫాదర్ సంజీవ్ సార్ అండ్ ద సెకండ్ రీజన్ ఇస్ జయంతి లాల్ గడ. ఓకే. అతను చెప్పినాడు, ముందర ఒక 4 to 5 years సినిమా ఇండస్ట్రీలో అన్ని డ్రాప్స్ ఉంటాయి, మోనోపొలీస్ చేస్తున్నారు, దాన్ని అన్ని మర్జర్స్ అవుతా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోనీ అండ్ జిఆర్ గెటింగ్ మర్జర్, ఇది అది మర్జర్లు అవుతా ఉంది. సో బయింగ్స్ కొంచెం ఉండదు, హుషారుగా సినిమా చేయపాలి. అప్పుడు నేను సినిమా రిలీజ్ అయినాక నేను 42 months ఒకే సినిమా చేసి కొంచెం బ్రేక్ కావాలనిపించింది. ఓకే. సో అవునండి, అది ఆ టైంలో కరోనా టైం కాబట్టి అన్నపూర్ణ స్టూడియోలో కూడా చాలా సెట్స్ వేసారు. అవునా, నాకు బాగా గుర్తు. ఆ స్టూడియోలో పెద్ద ఏసీ సెట్ వేశారు, ఆ లోపల ఫారెస్ట్ సెట్ అంతా రాజమండ్రి నుంచి తీసుకొని వచ్చాను. 40 to 50 lakh rupees వర్త్ ప్లాంటేషన్ రాజమండ్రి నుంచి తీసుకొని వచ్చి అప్పట్లో చాలా పెద్ద ఫేమస్ అది. ఆ ఊరి పేరు కూడా ఐడియా ఉండింది, మన మొక్కల గురించి సంబంధించి చాలా ఫేమస్ అది. అయితే సార్, ఇప్పుడు ఈ విక్రాంత్ రోనా టైంలో మీరు తీసుకున్న ఈ డెసిషన్ వల్ల ఇవాళ రోజున ఎంతమంది బ్యూటిఫుల్ ఫుడ్ తింటున్నారంటే, నేను పొద్దున్న ఒక దోశ తిన్నానండి, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. మళ్ళీ అనుకోకుండా మైసూర్ నుంచి రిటర్న్లో వచ్చినప్పుడు భోజనం తిన్నాను, నిజంగా ఒక పెళ్లి భోజనం తిన్న ఫీలింగ్ ఉండింది. ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఒక నిర్ణయం, ఒక జస్ట్ ఒక మైండ్లో ఒక థాట్ రాగానే ఆ నిర్ణయం తీసుకోవడానికి చాలా వెనకడిగేయాలి. యాక్చువల్లీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ అనే ఒక హుందా ఉంటుంది. ఐఎమ్ ద ప్రొడ్యూసర్, వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఇట్ ఈజ్ అనేది ఉండొచ్చు. మీకు ఎప్పుడు రాలేదు ఆ థాట్? లేదు, అట్లేమీ లేదండి. నేను రకరకాల బిజినెస్లు చేసినాను ఫ్రమ్ మై చైల్డ్హుడ్. నేను ఏ బిజినెస్ అయితే సినిమా అయినా హోటల్ బిజినెస్ అయినా ఐ గివ్ మై అన్డివైడెడ్ టైం. ఓకే. బట్ నేను ఇన్వాల్వ్ అవుతాను ఫ్రమ్ కిచెన్ టు సేల్స్ టు ప్రమోషన్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ సినిమా. సినిమాలో ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది, రిలీజ్ ఉంటుంది, పబ్లిసిటీ ఉంటుంది. కరెక్ట్. ఇది వేరే మాదిరిగా ఉంటుంది. ఐ టేక్ థింగ్స్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చినాడు. ఆ భగవంతుడు సాయిబాబాకి నేను ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉంటాను. అతని ఆశీర్వాదంలోనే ఈ హోటల్ మంచిగా స్టార్ట్ చేస్తాను విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ బాబా, సుదీప్స్ ఫాదర్ సంజీవ్ సార్ అండ్ సుదీప్స్ మదర్. వాళ్ళ సపోర్ట్ నాకు బ్యాక్ బోన్గా ఎప్పుడూ ఉండి ఇట్లా చెయ్యి అట్లా చేయని అమ్మ చెప్తుంటారు. అదన్నీ నాకు ఇప్పుడు కూడా ఇంకో మాట చెప్పాలండి, వాళ్ళ అమ్మ ఏం పని చేస్తారు అట్ ద ఏజ్ ఆఫ్ 77 or 78 years. టుడే ఆల్సో అట్ దిస్ ఏజ్ ఐ కాంట్ డూ సో మచ్ ఆఫ్ వర్క్. ఓ మై గాడ్. షీ ఈజ్ సో ఫోకస్డ్. ఐ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ హర్. షీ ఈజ్ మై ఇన్స్పిరేషన్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్, ఫ్రమ్ సినిమా ఆర్ ఇన్ హోటల్ ఆర్ ఎనీథింగ్, ఎనీ బిజినెస్. థ్యాంక్ యూ. అయితే
ఇప్పుడు బెంగళూరు అనగానే మాకు హైదరాబాద్లో ఎలా వినపడిద్ది అంటే, అమ్మో బెంగళూరులో ట్రాఫిక్ చాలా ఇబ్బంది, పార్కింగ్ ఉండదు, అది ఇదంటే. నేను ఇక్కడ చూస్తే మీకేమో 200+ కార్ పార్కింగ్ ఉంది. ఎలా మీకు ఇది సాధ్యమైంది ఇది? సార్ నాకు తెలియదు సార్, గాడ్ గిఫ్ట్. ఈ జాగా నేను ఒక 15 years లీజుకి తీసుకున్నాను. పక్కలో ఒక జాగా ఉండింది, అటాచ్ జాగా, అదేమో కొంచెము తొందర ఉండింది. వాళ్ళిద్దరిని కూపెట్టి ఇది కాదు ఇది అని కూకొని మాట్లాడినాను. నా మాటలు వాళ్ళకి ఎంత బాగా వినిపించిందో, ఏమి సమాధానం మీరు చెప్పిందో తెలియదు. వాళ్ళు పార్కింగ్ పర్పస్గా నాకు ఇచ్చినారు సార్. సూపర్. అగైన్ ఐ థ్యాంక్ బాబా ఫర్ దిస్. అయితే సార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోని నిర్మాతలే ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినట్టు సినిమా పరిస్థితి చాలా నిజంగా చాలా డిజాస్టర్ మూమెంటంలో ఉన్నాం. ఎందుకంటే ₹1 కోట్లు 2 కోట్లు పెట్టి తీసిన సినిమాలకి అయితే దినం థియేటర్కి వెళ్ళట్లే. అలాగే 10 నుంచి 20 కోట్లు పెట్టి తీస్తున్న సినిమాల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. ఒక రోజు నుంచి 3 రోజుల మధ్యలోనే వాటి భవితవ్యం అంతా తెలిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా నిర్మాతలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండి, సినిమా నిర్మాణం ప్యాషన్ ఉన్నప్పటికీ కూడా ఏదే బిజినెస్ కంపల్సరీ చేయాలంటారు? సార్ ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, థ్యాంక్ యూ. నేను చాలా నిర్మాతలను చూస్తాను సార్. బిగినింగ్ ఐఎమ్ నాట్ టెలింగ్ రాంగ్ అగైన్స్ ఎనీ ఆర్టిస్ట్, నాట్ టు గెట్ హర్ట్. ఒక ఆర్టిస్ట్ వచ్చినప్పుడు నిర్మాపకుల ఆఫీసులకి పోయి నాది ఫోటో తీసుకోండి సార్, నాది ఆడిషన్ తీసుకోండి సార్ అని అడుక్కొని పైన వస్తారు. అవును, అందరూ పైన వచ్చాకే లేదు. కరెక్ట్. కొన్ని మంది అదృష్టవంతుల పైన వస్తారు. పైన వచ్చింది అయినాక ఏ నిర్మాతలు బిగినింగ్లో వాళ్ళకి ఏమో సపోర్ట్ చేసింటారు, ఇంకొక చేసింటారు, వాళ్ళు పైన వచ్చినప్పుడు వాళ్ళకి డేట్స్ ఇవ్వలేదు. అట్లా ప్రొడ్యూసర్స్ ఏజ్ అయినాక ఆ ఏజ్లో పోయి ఇంకొక ఏదో కొత్త బిజినెస్ చేస్తామంటే వాళ్ళకి ఏది తెలీదు, ఫస్ట్గా ఏది తెలీదు, అప్పటికి ఏజ్ అయిపోయి ఉంటుంది. కొత్తగా ఒక బిజినెస్ని అర్థం చేసుకునేది అట్ దట్ ఏజ్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. దాన్ని జాగ్రత్తగా పెట్టుకొని జయంతి లాల్ గాడా సార్ ఏం చెప్పినారో దాన్ని మైండ్లో పెట్టుకొని ఈ ఏజ్లోనే ఇంకొకటి ఏమైనా చేయొచ్చు, నాకు ఇంకా స్ట్రెంగ్త్ ఉంది, కెపాసిటీ ఉంది అని చేసి సినిమా చేస్తాను. నేను సినిమా నుంచి అవుట్లు పోతానని చెప్పలేదు. 1 or 2 years ఆఫ్ బ్రేక్, అగైన్ ఐఎమ్ గోయింగ్ టు డూ సినిమా. సినిమా ఈజ్ దేర్ ఇన్ మై నర్వ్, బ్లడ్ ఎవ్రీవేర్. ఓకే, అట్లానే ఈ హోటల్ కూడా జొత్తులో తీసుకొని పోతున్నాను. ఆ జాగ్రత్తగానే ఏజ్ అయ్యే ముందర ఒక ప్యారలల్ బిజినెస్ ఉంది అని హోటల్ చేశాను. సూపర్ సార్. ఈ బిజినెస్ ఎలా అనిపిస్తుంది? వాట్ ఈస్ ద బెనిఫిట్స్ అండ్ ఛాలెంజెస్? సార్ ఛాలెంజెస్ ఈజ్ very very difficult business sir. Yes, 24/7 we have to be here, take care. See, today a lot of software has helped in billings and taking care of financial things. Thanks for the software development. ఈక్వల్లీ ఏమంటే సార్, ఎంత ఇన్వాల్వ్ అవుతాం కదా అంత మంచిగా బిజినెస్ గ్యారంటీ ఉంటుంది. క్వాలిటీ చెక్ చేస్తుండాలి. వెన్ వీ గివ్ క్వాలిటీ సర్వీస్ అండ్ అంబియన్స్, నో డౌట్లీ టుడే బిజినెస్ ఇస్ దేర్ సార్. సినిమాలో తీస్తాము, ఆడియన్స్ వస్తారో లేదో తెలీదు, గ్యారంటీ లేదు సార్. కరెక్ట్. దీంట్లో అట్లీస్ట్ వర్స్ట్ సిచ్యుయేషన్ అప్పుడికప్పుడే కాస్ట్లు ఇచ్చిపోతారు. నో క్రెడిట్ బిజినెస్. అవును, అప్పటికి ఆ రోజుకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆ రోజుకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. దట్స్ ద వెరీ గుడ్ థింగ్. నో GST బాధ్యత. అవును. Because cinema is an unorganized business. So organizedly, if you want to pay the GST and other things, our ఫార్వర్డెడ్ ఎగ్జిబిటర్ ఆర్ ఇక్కడ ఆర్టిస్ట్ అక్కడ టెక్నీషియన్ ఎవరో GST కట్టకుండా ఉండేటప్పుడు అన్ని ప్రొడ్యూసర్ పైన అన్ని మన మీద వస్తాయి. ఈవెన్ సినిమా అనగానే వాటర్ బిల్లు కూడా నిర్మాత కట్టాలి అనే పరిస్థితికి వస్తుంది సార్. దీన్ని ఎలా అనుభవించారు సార్? ఆ సఫికేషన్ ఎలా ఉంటుంది సార్? సినిమా నేను చాలా ప్రేమిస్తాను, దాని గురించి నేను మాట్లాడను. అంటే సినిమా నడుస్తూ ఉన్న రీతి కరెక్ట్గా లేదు ఇప్పుడు. కరెక్ట్ సార్. ఎవరిని నమ్ముకొని సినిమా చేస్తారు కదా, వాళ్ళన్నీ పెద్ద లెఫ్ట్ లెగ్లో కిక్స్ వేస్తున్నారు, దానికే సినిమా కింద వస్తూ ఉంది. కరెక్ట్ సార్. సినిమాస్ ఆర్ డైయింగ్ అని చెప్తారు. ఐ విల్ నెవర్ అగ్రీ విత్ దిస్. 15 years or 16 years బ్యాక్ మలయాళం సినిమా వాజ్ డైయింగ్. అవును. డూ యూ అగ్రీ? Yes, I agree. How is Malayalam cinemas today? Yes, it's a beautiful now. Beautiful. Why? ఎవ్రీ టామ్, డిక్ అండ్ హ్యారీ, పెద్ద హీరో నుంచి చిన్న హీరో వరకు వారంలో 1, 2, 3 కథలు వింటాడు. కరెక్ట్. ఏ లాంగ్వేజ్లో ఏ హీరో కూకొని కథలు వింటున్నాడు కరెక్ట్గా చెప్పండి సార్, చూస్తాం. ఏం చెప్పారు సార్ నిజంగా. ఒక హీరో దగ్గర పోతానే, నా ఫ్రెండ్ ఒక కథ చేసిండట్రా, చేయి, నాకు ఒక థాట్ వచ్చిండ్రా, ఈ థాట్ డెవలప్ చేయంటాడు. చేసిండ కథకి వాల్యూ లేదు. ఎన్న రైటర్స్కి ఇప్పొద్దు పని ఉంది సార్. కరెక్ట్ సార్. మీరు ఫస్ట్ కావాల్సింది ఒక సినిమాకి కథ, దాన్నే వినటానికి ఏ హీరోను ఇష్టపడతలేదు సార్. నిజంగానే ఇది నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. కాకపోతే
సినిమా బిజినెస్ ఎలాగైపోయిందంటే సార్, ఎంత దారుణంగా అయిపోయింది. ఓటీటీలు అనేది ఏదో నమ్ముకొని ఏదో చేస్తారు, మా ఓటీటీలో 2 కోట్లు వస్తుంది 3 కోట్లు వస్తుంది అనేది. ఇదంతా కూడా ఎంత డిజాస్టర్గా ఉన్న సిచ్యువేషన్. ఏ ఓటీటీలు ఏ సినిమాలు కొంటున్నాయి సార్? సార్ ఇప్పుడు ఓటీటీలో ఏమవుతుంది అంటే వరల్డ్ సినిమాలు వస్తాయి సార్. కరెక్ట్. ఫ్రెంచ్, కొరియన్, మలయాళము, XYZ లాంగ్వేజ్, ఆల్ హండ్రెడ్స్ ఆఫ్ లాంగ్వేజెస్. ఇప్పుడు లాంగ్వేజ్ కన్వర్టర్ వచ్చేసింది సార్. కరెక్ట్. ఒక ఫ్రెంచ్ సినిమాని నా డ్రైవర్ నాకు డ్రాప్ చేసి లాంగ్వేజ్ కన్నడకి వేసుకొని ఇయర్ ఫోన్ వేసుకొని సినిమా చూస్తూ ఉంటాడు సార్. అతనే మేము కాంపీట్ చేసి సినిమా చేస్తేనే వాడు థియేటర్కి వస్తాడు. కరెక్ట్. ఈ ట్రాఫిక్లో, ఈ కాస్ట్లో అతను టైం 2.5 hours సినిమాకి అయితే ఇంటర్వెల్ ట్రావెలింగ్ టైం చేసి 5 hours ఎత్తి పెట్టాలి సార్. అవును. ఇట్లా పరిస్థితిలో ఏమైపోయింది, ఓటీటీలో వస్తూ ఉంది. అయితే ఓటీటీ ఈజ్ అ బిగ్ లాస్ ఫర్ సినిమా ఇండస్ట్రీ అకార్డింగ్ టు మీ. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. ఎలాంటే సో మెనీ పీపుల్ సార్, ఐ నో సో మెనీ ప్రొడ్యూసర్స్ లైక్ యూ, సో మెనీ పీపుల్ స్ట్రగ్లింగ్ విత్ ఓటీటీస్ దట్ దే డిడెంట్ పేస్ పర్ఫెక్ట్లీ. అండ్ ఇప్పుడు చాలా డివిజన్స్ వచ్చాయి. దానిలో కూడా హైబ్రిడ్ మోడల్ అని, ఒక మనీ ఇచ్చి క్యాష్ కొనడం అనేది 2022 తర్వాత లేదు సార్. అవును, చాలా పెద్ద సినిమాలకి. సారీ, ఇప్పుడు ప్రీవియస్ ఒక సినిమా ఒక హీరోది 20 crores పర్చేస్ చేస్తారు సార్. నెక్స్ట్ చేసే సినిమాకి అన్ని ఆర్టిస్ట్ నుంచి, టెక్నీషియన్ నుంచి రెమ్యునరేషన్ ఇంక్రీజ్ చేస్తారు, బిలీవింగ్ దట్ ప్రీవియస్ సినిమా సోల్డ్ అట్ 20 crores, నెక్స్ట్ సినిమా మైట్ సెల్ బెటర్ దెన్ 20. అవును. ఆల్సో ద ప్రొడ్యూసర్ 20కి పోయిందిలే, నెక్స్ట్ 22 కన్నా పోతుంది, సినిమా బాక్స్ చేస్తే 25 పోతుంది అని. సడన్గా నెక్స్ట్ సినిమా కంప్లీట్ అయ్యేకి 1.5-2 years అవుతుంది సార్. దాని లోపల ఈ 20 ఉండేది 10కి వచ్చేసింది సార్. ఇప్పుడు 10కి వచ్చింది. కరెక్ట్. నిర్మాతలు ఇప్పుడు ఎట్లా అంటే రిలీజ్ చేసేదానికి అందరు డోర్ దగ్గర పోయి చెప్పే కాయలేదు. నిర్మాతల పరిస్థితి దారుణంగా ఉంది సార్. నువ్వే సార్, అసలుకి మీకు ఇందాక ఒక కార్ చూశాను సార్ మీ దగ్గర, అది జీప్. నాకు ఎంత నచ్చిందంటే మేము దాన్ని విజువల్ వేసుకొని మళ్ళీ మీరు దాని గురించి మాట్లాడతాం. అది వాట్ ఈస్ దట్ సార్? సార్ అది విక్రాంత్లో హీరో సుదీప్ గారు యూజ్ చేసిన ఒక జీప్. ఓకే. అది ఎవరికి ఇచ్చేకి చాలా మంది అడిగినారు, చాలా పీస్ లాగా ఉంది సార్. సరే నేను ఇచ్చేకి వన్స్ రాలేదు. సరే ఇప్పుడు ఈ హోటల్స్ చేస్తున్నాను కదా, ముందరలో అది ఒక యాంటిక్గా యూజ్ చేస్తున్నాను సార్. సూపర్గా ఉంది సార్. ఎనీవేస్, ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడవచ్చు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, కానీ ఇట్స్ ఎ వెరీ షార్ట్ టైం. నేను సడన్గా షాక్ అయిపోయి నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసుకున్నాను కాబట్టి మీకు ప్లాన్ లేదు, నాకు ప్లాన్ లేదు. ఎనీవే సార్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఒక ఆంధ్రా నుంచి వచ్చి ఏదో ఒక లొకేషన్ చూసేకి బెంగళూరు నుంచి మైసూర్ వెళ్ళేటప్పుడు మా హోటల్కి వచ్చి బాగుంది అని ఒక యూట్యూబ్ ఛానల్లో మీరు చేస్తున్నారు. నేను చాలా ఆభారీ మీకు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది సార్. నిజంగానే హానెస్ట్గా నేను ఒక జెన్యూన్ జర్నలిస్ట్గా ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకుంటాను సార్. ఇది ఖచ్చితంగా మంచి విషయం. మీ దగ్గరికి వచ్చి ఎవడన్నా తింటే మాత్రం కడుపు నిండా మిమ్మల్ని బ్లెస్ చేసి వెళ్తాడు సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు ప్రేక్షకులు. ఇట్లాంటి అనేక కొత్త విషయాలు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల. థ్యాంక్ యూ. Today you had food at Maharaja. Yes, which I had is very good, and the starters was very good. The main food which I like is here is the baby corn paneer chicken, and that was good. So how was the experience? How was the ambience? The ambience is very good. Actually, it's like a new restaurant which I think, but it's the best in Kengeri. You're from which company? I'm from Emphasis. Emphasis. Yes. So you come here for a team lunch? Yes, we are keen for the team lunch. Alright. How did your team feel? How did your team feel about the? Yeah, the place is very good, and also it's very good place for team outings, and yeah, it's very good. Yeah, today I had the lunch here in Maharaja restaurant, and I had South Indian meals. It was one of the best meals I've ever had in the lunch sections, and the spread was very good. The ambience is very good. The taste was extremely beautiful. And this is the next place for people to venture into, and people have to come here and taste. That kind of an atmosphere is there, and that kind of food is there. This is on the Bangalore-Mysore Express Highway, very adjacent to the Kengeri metro railway station. So people should come here and experience this wonderful restaurant here.